జాగ్రత్త అని 1, 2, 3 సార్లు చెప్తున్నాడు ఒకటే అధ్యాయంలో. యేసయ్య అంటే నిజంగా మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పదే మనకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, లేదా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రికాషన్స్ దేవుడు ప్రభువు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమని చెప్తుంది వాక్యం అంటే, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రభువు చేత మనం ఎన్నో మేలులు పొందాము. ప్రభువుకు మనం చాలా ఇష్టమైన వారంగా, నమ్మకమైన వారంగా అయ్యాము. ప్రభువుకి అయ్యాము, సేవకునికి నమ్మకంగా అయ్యాము, సంఘానికి నమ్మకంగా అయ్యాము. సాధ్యమైతే సాతానుడు లేదా అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తారని వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్పాడంటే తప్పకుండా